స్వాగతం, సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ 61వ సర్గ. ఆ ప్రకారంగా త్రిశంకు స్వర్గము సృష్టించి త్రిశంకును అక్కడ తలకిందులుగా నిలిపాడు విశ్వామిత్రుడు. తరువాత యాగమునకు వచ్చిన ఋషులతో ఇలా అన్నాడు: ఇప్పటి వరకు నేను దక్షిణ దిక్కున తపస్సు చేశాను. ఇక్కడ అన్ని విఘ్నములు కలుగుతున్నాయి. ఇంక మీదట పడమర దిక్కున ఉన్న పుష్కర క్షేత్రంలో తపస్సు చేసుకుంటాను అని అన్నాడు. ఆ ప్రకారంగా విశ్వామిత్రుడు పశ్చిమ దిక్కుగా ప్రయాణమై వెళ్ళాడు. పుష్కర క్షేత్రం చేరుకున్నాడు. అది ఒక పవిత్రమైన వనము. అక్కడ విశ్వామిత్రుడు కేవలము ఫలములు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఘోరమైన తపస్సు చేశాడు. అదే కాలంలో అంబరీషుడు అనే రాజు ఉండేవాడు. అంబరీషుడు ఒక యాగం చేస్తున్నాడు. అంబరీషుడు యాగం చేయడం ఇష్టం లేని ఇంద్రుడు యాగపశువును దొంగిలించాడు. యాగపశువు కనపడకపోయేసరికి పురోహితుడు అంబరీషునితో ఇలా అన్నాడు: రాజా, యజ్ఞపశువును ఎవరో తీసుకొని పోయారు. నీవు చేసిన అధర్మం వలననే ఈ ప్రకారంగా జరిగింది. దీనికి ప్రాయశ్చిత్తం చేయాలి. నీవు యజ్ఞపశువును అయినా తీసుకొనిరా, లేకపోతే పశువుకు బదులు ఒక మనిషిని అన్నా తీసుకొనిరా. అప్పుడు యజ్ఞము పూర్తి అవుతుంది అన్నాడు పురోహితుడు. అంబరీషుడు వేల కొలది ఆవులు ఇస్తాను, ఒక మనిషిని ఇవ్వండి అని అందరూ అడిగాడు. కానీ ఎవరూ ఒప్పుకోలేదు. గ్రామములు, జనపదములు, పురములు ఎన్నో తిరిగాడు. కానీ ఫలితం లేకపోయింది. ఆ సమయంలో రుచీకుడు అనే మహర్షి తన భార్యాపుత్రులతో భృగుతుంగ పర్వతము మీద ఆశ్రమము నిర్మించుకొని తపస్సు చేసుకుంటున్నాడు. అంబరీషుడు ఆ రుచీక మహర్షి వద్దకు వెళ్ళాడు. జరిగినది అంతా చెప్పాడు. ఓ మహర్షి, నేను నీకు 1,00,000 ఆవులను ఇస్తాను. నీ కుమారుణ్ణి నాకు యజ్ఞ పశువుగా ఇవ్వగలవా అని అడిగాడు. లేదు, నేను నా పెద్ద కుమారుడిని ఇవ్వను. తండ్రికి పెద్ద కుమారుడు అంటే ప్రేమ కదా అని అన్నాడు. రుచీకుని భార్య ఇలా అంది: నాకు నా చిన్న కుమారుడు అంటే ఎంతో ఇష్టం, కాబట్టి నేను నా చిన్న కుమారుడిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వను అని చెప్పింది. రుచీకునకు 3 కుమారులు. పెద్ద కుమారుని తండ్రి, చిన్న కుమారుని తల్లి ఇవ్వను అన్నారు. మిగిలింది మధ్యముడైన సునస్సేపుడు. ఆ సునస్సేపుడు అంబరీషునితో ఇలా అన్నాడు: ఓ అంబరీష, పెద్ద కుమారుణ్ణి నా తండ్రి, చిన్న కుమారుణ్ణి నా తల్లి అమ్మడానికి ఇష్టపడడం లేదు. అంటే మధ్యముడైన నన్ను అమ్మడానికి ఇష్టపడుతున్నారు అని అర్థం కదా. కాబట్టి మీరు వారికి తగిన మూల్యం ఇచ్చి నన్ను తీసుకుని వెళ్ళండి అని అన్నాడు. అంబరీషుడు సంతోషంగా రుచీకునకు 1,00,000 గోవులు మూల్యంగా చెల్లించి సునసేవుని తన వెంట యజ్ఞపశువుగా తీసుకుని వెళ్ళాడు. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ 61వ సర్గ సంపూర్ణం. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.